ఏ మాటనైతే ఈనొద్దని అనుకుంటున్నామో గదే టాపిక్ మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. గదే కుల గణన సర్వే. మొన్నట్ల రేవంత్ రెడ్డి సర్కారు సక్సెస్ఫుల్గా చేసినామని చెప్పి మైకుల ముంగర చెప్పిండ్రు కదా. ఇక అందులో కొన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇరకబట్టినటువంటి బట్టి విక్రమార్క సారు లేదు, మళ్ళీ కులగణన సర్వేను కొత్తగా చేస్తామని చెప్పి మళ్ళీ ఒక ప్రకటన విడుదల చేసిండు. అగ్గో మేము ఆల్రెడీ కులగణన సర్వేలో పాల్గొన్నాం కదా, అదంతా ఊత్తదేనంటే కాదు. ఎవరైతే కులగణన సర్వేలో పాల్గొనలేదో వాళ్ళకు మాత్రమే ఇది అర్థిస్తుందట, వాళ్ళను మాత్రమే మళ్ళీ చేర్చుకుంటారంట. మరి ఆ వార్త గురించి వినాలని ఉన్నది కదా, ఈనుడెందుకు చూడుండ్రి. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక్క పారి కులగణన సర్వే నిర్వహణ చేయబోతున్నామని చెప్పి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సార్ చెప్పుకుంటూ వచ్చిండయ్యా. ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు ఈ సర్వే నిర్వహణ మళ్ళా చేస్తారని చెప్పి క్లియర్ కట్గా చెప్పుకుంటూ వచ్చిండు. అయితే బట్టి విక్రమార్క సారు విలేకరులతో మాట్లాడుకుంటా తెలంగాణలో 3.1% మంది మాత్రమే సర్వేలో పాల్గొనలేదని చెప్పిండయ్యా. అయితే గతంలో నిర్వహణ చేసినటువంటి సర్వేలో పాల్గొననోళ్ళ కోసం మాత్రమే ఈసారి ఈ సర్వేని మళ్ళా నిర్వహణ చేస్తున్నట్టుగా అని చెప్పుకుంటూ అట్లనే కులగణన సర్వే కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిండయ్యా. అయితే ఇంకొంతమంది కావాలనే మా సర్వేలో పాల్గొనలేదని చెప్పి కూడా జనంత కోపమైకుండా చెప్పిండు బట్టి సారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కారు ఆధ్వర్యంలో విజయవంతంగా కులగణన సర్వేను నిర్వహణ చేసినరు. మేము అన్ని విధాలుగా మీకు ఆధారాలను సమర్పించినాము. మేము చెప్పాల్సిన అన్ని మా వివరాలను చెప్పినాం, కానీ మాకు మాత్రం ఏం జరగలేదు, దానివల్ల ఊరిగిందేం లేదు. అసలు ఈ సర్వేలు ఎందుకు చేస్తున్నారో దేనికోసానికనో అది కూడా వివరంగా మాకు చెప్పుండ్రు అయ్యా. మేము ఇంకా మంచిగా సర్వేలో పాల్గొంటామని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. అయ్యా రేవంత్ రెడ్డి సారు, ఈ సర్వేలకని వచ్చుడు పోవుడే తప్ప మా చేతికి అందింది ఏం లేదయ్యా. ఒక్కసారి మీరు దయదలిసి మా మీద ఈసారి చేసే సర్వేలనన్నా నిజాలను నిరూపణ చేసుకుంటా సమర్థంగా సర్వేను చేసి సరైన వివరాలను ఇచ్చి మాకు కావాల్సినటువంటి లబ్ధిని మాకు అందియవయ్యా, నీకు పుణ్యం ఉంటుందని చెప్పి 2 చేతులెత్తి దండం పెడుతున్నారు తెలంగాణ పబ్లిక్.